ఒక్కదాన్ని రూమ్లో. అప్పుడు దేవుడు పోయిన నెలలోనే నేను టెస్ట్ తెచ్చుకోవాలని వెళ్తే నాకు క్యాన్సర్ లేదమ్మా, క్యాన్సర్ పోతే కాదు మామూలు పోతా అని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడికి ఎన్ని వారాలు వచ్చావమ్మా? ఇక్కడికి ఒక వారం వచ్చి నేను ప్రార్థన చేసుకొని ప్రేయర్లు తీసుకుని వెళ్ళావా? ప్రేయర్లు తీసుకొని వెళ్ళిన. ప్రేయర్లు వాడుకున్నావా? వాడుతున్నా. క్యాన్సర్ లేదన్నారు మళ్ళీ వాళ్ళు. క్యాన్సర్ పోతా లేదు, మంచి పోతాయి అని రిపోర్ట్ వచ్చింది. ఏ ఊరు మీది? మాది రాజంపల్లి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాడ్. ఆమేన్. పాస్టర్ కమలాలు, పాస్టర్ ముఖాలు వచ్చిన అందరికి జన్మరాలు. 3 రోజులు జ్వరం తగ్గితే ఇంజక్షన్లు చేపించుకున్నా తగ్గల. వేసి రక్తము నోట్లో వేసుకొని ఒళ్ళంతా పూసుకొని వేసుకున్నాక తగ్గిపోయింది జ్వరం. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నగారికి నా వందనాలు, అక్కగారికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. నేను ఇక్కడ మందిరానికి రాక సంవత్సరం అవుతుంది. మా చెల్లికి వివాహం జరిగితే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా, కానీ ఎవరు ఊహించలేనంత విధంగా మా చెల్లికి వివాహం జరిగించిండు దేవుడు. అట్లాగే నెక్స్ట్ మంత్కి సంవత్సరం అవుతుంది ఆ అమ్మాయికి వివాహం జరిగి చక్కని కుమారుని కూడా ఇచ్చిండు దేవుడు. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించబడును గాక. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను చర్చికి బాగలేక వస్తున్నా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచిన భయం ఉంటే వస్తున్నా. బాగానే ఉంది. ఇడికి వచ్చినాక 7 వారాలు వస్తాను అనుకున్నా. 4 వారాలు వచ్చినాక మా ఆయన ఏముంది ఆడ రోజు పోతా ఉన్నాడు. సరేలే ఆయన వద్దని నాకు ఎందుకు రావాలని మానుకున్నాక కూతెక్కు గడ్డలు వేసింది. అప్పటికప్పుడే బొరబొరని గడ్డలు వేసింది. తండ్రి నా క్షమించు, నా తప్పు, నేను వస్తాను 7 వారాలు అనుకున్నా. తగ్గిపోయింది. దేవుడి సన్నిధికి రావడం అంటే నా కోసం రావడం కాదు. ఎవరి కోసం అంట? అక్కగారికి, అమ్మగారికి నా వందనాలు, నా యేసయ్యకు నా వందనాలు. నా మనమడికి 5-6 నెలల నుండి ఇన్ఫెక్షన్ వచ్చింది రక్తంలో. వచ్చితే 2 నాళ్ళు బాగుంటారు, 2 నాళ్ళు హాస్పిటల్కి పోతుంటాం. పోతుంటే ఇంకా ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. మొన్న అటు పోయిన వారం పోతే ఊరికే ఏడుస్తున్నాడంట. నిమ్ము కొంచెం తాటాస్ అయినది, అది ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది అబ్బాయి, అది కాదు అని డాక్టర్ చెప్పిందంట. ఒక 4 రోజులు ఉన్నారు. 4 రోజులు ఉన్నాక ఊరికే ఏడుస్తుంటే అయ్యగారికి సాయంత్రము, అయ్యా నా కుమారుడు, నా మనమడు ఇట్ట బాగలేడు, ప్రార్థన చేయ, ఏడుస్తున్నాడు అయ్యగారు అని ప్రార్థన చేయించిన. అయ్యగారితో ప్రార్థన చేయించే తగ్గిపోయింది. అయ్యగా నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్తాను అని అన్న. నా విషయం కూడా ఇదంతా ఇక్కడంతా నొచ్చుంటుంది అయ్యగారు, నాకు ఎప్పుడప్పుడు నొస్తూనే ఉంటుంది, నాకు కొంచెం ప్రేయర్ చేయండి. ఎప్పుడైతే నా ప్రేయర్ చేస్తాడు అయ్యగారికి నా వందనాలు. మాది అర్ధవీడు మండలము, కాకల గ్రామం. దేవుడు చేసిన నా పేరు మరియమ్మ. మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. అమ్మాయికి చిన్న ఆపరేషన్ చేయించాము. చిన్న ఆపరేషన్లో కొద్దిగా సీమ వస్తుంది. సీమ వస్తుంటే ఇంటికి డాక్టర్ని తీసుకొచ్చి అదంతా కడిగిచ్చి చేసాము. శుభ్రంగా ఉంది దేవుడి దయ వల్ల. మళ్ళీ లోన్ ఒకటి పెట్టుకుంటాను, లోన్ కూడా వచ్చింది. మరి మా ఆయన కాలు కూడా వేసినట్టయితే పుండు పడితే తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను. స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నా గ్యాస్ డబ్బులు తగ్గితే తండ్రి దేవా నేను బియ్యం కార్డు తెచ్చేస్తానని ఒప్పుకున్నా. నా గ్యాస్ డబ్బులు తగ్గి స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా జ్వరం వస్తే జ్వరం తగ్గితే చెప్పిన దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నా కుమారుడు 10 పాస్ అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. నా కొడుకు పాస్ అయ్యి మేలు చేశాడు దేవుడు. యేసయ్యకి మహిమ. వందనాలు. నా కొడుకు పాస్ అయితే చెబుతాను అనుకున్న సాక్ష్యం. దేవుడు మేలు చేశాడు. యేసయ్యకి మహిమ. అయ్యగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు 3 నెలలు టైఫాయిడ్ జ్వరం తగిలి నా ఎవరు లేకుండా అందరూ ఈ దేశం వెళ్ళిపోయారు. చూపించుకునే దిక్కులేక నేను ఒక్కదాన్నే నీ వాక్యం పెట్టుకొని విన్నా. ఏసయ్య వాచి ఆడకపోయి నాకు తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానన్నా. ఆ నెలకు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది. టీవీ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉన్నావు, ప్రార్థన చేసుకున్నావు. దేవుడు అద్భుతంగా జ్వరం తగ్గించాడు. ఏ ఊరు మీది? ఏలూరు. వేలూరు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. దేవుని ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మా ఆత్మీయ తల్లిదండ్రికి కూడా లెక్కలేని వందనాలు. నేను చాలా బాధల్లో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 9వ వారం నేను రావటము దేవుడు
చాలా పని చేసే కాడ కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. అయ్యగారు మొన్న కూడా చేయి నొప్పి వస్తుంటే ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయాయి. నాకు దేవుడు ఒక జాబ్ కూడా ఇచ్చారు. దేవుడి నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తులు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. నాకు 5 నెలల కాంచి కడుపులు నొప్పి వచ్చేది. ఎందుకు వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాను. తీపించుకుంటే గర్భసంచి వాపు వచ్చిందమ్మని చెప్పారు. మళ్ళీ ఒక బలహీనత కాదు, 4 బలహీనతలు వచ్చాయి. గర్భసంచి వాపు వచ్చిందని చెప్పారు. మళ్ళీ ఇంకా 2 నెలల తర్వాత వెళ్తే మళ్ళీ గర్భసంచికి నీరుందని చెప్పారు. బ్లడ్ కూడా తగ్గిపోయిందని చెప్పారు. తెల్లగా బ్లీడింగ్ అవటం, కడుపు నొప్పి వల్ల 4 బలహీనత వల్ల నేను ఎంతగానో బాధపడ్డాను. ఈడకొచ్చి 7 మంగళవారాలు నీ మందిరానికి వస్తాను ప్రభువా, నాకు నీ బలహీనతలన్నిటిని తగ్గించి నన్ను స్వస్థపరిస్తే 7వ మంగళవారం వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నాకున్న ఈ 4 బలహీనతల నుంచి నన్ను విడిపించి పూర్తిగా నన్ను స్వస్థపరిచాడు. మాది దర్శి అయ్యగారు కూడా నా గురించి ఎంతగానో ప్రార్థించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. అందరికి వందనాలు. మా అమ్మాయికి 4 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లల సంతానం కలగల. ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిండు. మరి 3 సీసాలు ప్రార్థన ఏసురత్నం డబ్బాలు తెచ్చుకోండి అమ్మ ప్రార్థన చేస్తానండు. 3 సీసాలు తెచ్చుకున్నాక అమ్మాయి నెత్తిని చేయబెట్టి పడిపోయాక నేనేమో గాలి ఏమో అనుకున్నా. అమ్మాయిని పైకి లేవ తీసేలకమ్మ అమ్మాయికి ఏం కాదు, అమ్మాయి విగ్రహారాధన కాడ అన్నం తిన్నది అందుకని పడిపోయినది అని కక్కిచ్చిండు. ఇంకా ప్రార్థన చేసిండు. అమ్మ 7 వారాలు రండి అన్నాడు. మేము 7 వారాలు రాలేకపోయినా 1 వారం వచ్చినాము. ఇప్పుడు అమ్మాయికి 6వ నెల. నేను బియ్యం మూట ఇస్తానని ఒప్పుకున్నా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. దేవునికి 500 ఇస్తానని అనుకున్నాయి చెప్తున్నా. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా మనవడికి ప్యాస్ అయితే నేను సాక్ష్యం చేస్తాను ఒప్పుకున్నాను. ప్యాస్ అయ్యాడు. చిన్న మనవడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అయ్యా నేను సాక్ష్యం చేస్తాను, దేవుడా ఏసయ్యా నీకు సాక్ష్యం చేస్తాను. నా మనవడి జ్వరం తగ్గిపోతే సరిపోయింది. జ్వరం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రార్థన కూడా చేయలో వారికి చెప్తుంటేనే తగ్గిపోయింది. అమ్మకి నొప్పులు తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తాను. బాగుంది. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మంగళవారం ప్రార్థన పోతున్నాయి. జ్వరం వస్తే తగ్గిపోయింది. సాక్ష్యం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వందనాలు అమ్మవారికి అయ్యగారికి. తండ్రి యేసయ్య తండ్రి నాయన వీళ్ళమ్మ గర్భిణితో ఉన్నప్పుడు బాగా ఎర్రబట్టలు అవుతున్నాయి. ఎర్రబట్టలు అవుతుంటే నేను తండ్రి యేసయ్య తండ్రి 3 వారాలు ప్రార్థన కాడికి వస్తాను. మంగళవారం ప్రార్థన కాడికి సాక్ష్యాలు చెప్పుకుంటానన్నాను. పాపకి 9వ నెల వెళ్ళిపోయింది. బాగానే ఉంది తండ్రి. దానికి లెక్క దేవునికి స్తోత్రం. ముందుగా దేవునికి వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మకి అందరికీ వందనాలు. నాకు ఆరోగ్యం కొంచెం బాగలేకపోతే ప్రార్థన చేసుకున్నాను. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నాను. నాకు తగ్గింది. మా అబ్బాయికి కూడా అట్నే బాగలేకపోతే అతనికి కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత తగ్గిపోవాలి తండ్రి ఏం కాకుండా అనుకున్నాను. తగ్గిపోయింది. చిన్న సాక్ష్యం దేవుడు.